Please do subscribe to Prajabheri News Channel. సాది ఆర్గనైజేషన్ నుండి స్టేట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను, కమ్యూనిటీ కన్సల్టెంట్. సో ఈరోజు ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్కి చేసిన హానరబుల్ పిఆర్ఎల్ డిస్ట్రిక్ట్ అండ్ సీనియర్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అడ్వకేట్ శ్రీమతి కొంచాల సునీత మేడం గారిని డయాస్ నుంచి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్ఎల్ఏ నిజామాబాద్ అడ్వకేట్ శ్రీమతి పి పద్మావతి మేడం గారిని. సో ప్రెసిడెంట్ థ్యాంక్ యూ. అసోసియేషన్ నిజామాబాద్ అడ్వకేట్ జగన్మోహన్ గౌడ్ మా ఆర్గనైజేషన్ తరఫున ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ వ్యవస్థలు మారినా, ఎన్నో రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా మా ట్రాన్స్జెండర్స్కి ఎటువంటి గుర్తింపు ఇవ్వకుండా మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ టైం ట్రాన్స్ ఉమెన్స్కి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ సబ్ కోఆర్డినేటర్గా ట్రాన్స్ ఉమెన్స్కు అవకాశం ఇచ్చిన శ్రీమతి సునీత మేడం గారిని మా ఆర్గనైజేషన్ తరఫున గట్టిగా చప్పటితో అభినందిస్తున్నాము. అలాగే శ్రీమతి డిఎస్ఎల్ఏ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ అలకనంద గారిని మరియు డిఎస్ఎల్ఏ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ లక్ష్మీప్రియ గారిని మేడం గారికి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. మిస్టర్ అమిత్ ప్రసాద్ మిశ్రోయి సార్ గారు మిగతా ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు హానరబుల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చాలా అనుకున్నాం కానీ సంపదకి కుదరలేదు. ఈరోజు సెట్ అయింది. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, అంటే థర్డ్ జెండర్, అదర్ జెండర్స్, వీళ్ళకి సంబంధించిన రైట్స్ గురించి అందరికీ తెలియదు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. ప్రతి వాళ్ళకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. అది ఓన్లీ మగవాళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే అనే అపోహ చాలా మందికి ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎవరికైనా సరే మనిషిగా పుట్టిన తర్వాత అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరికీ కూడా కొన్ని హక్కులు ప్రసాదించారు. ఆ హక్కుల కోసం చాలా కాలం ట్రాన్స్జెండర్స్ అయితే ఎదురు చూడడం జరిగింది. రీసెంట్గా మన సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ద్వారా వీళ్ళకి రావాల్సిన హక్కులు ఎలా కల్పించాలి, ఏమేమి హక్కులు ఉన్నాయి అంటే ఉద్యోగంలో కానివ్వండి ఎక్కడ వివక్ష చూపించకూడదు, ఉద్యోగాల్లో సమాన హక్కులు ఇవ్వాలి, అట్లాగే ఎడ్యుకేషన్ వాళ్ళకి డినై చేయకూడదు, ఇట్లా చాలా హక్కులు కల్పించింది. కాబట్టి వీటన్నిటి గురించి మనకి చాలా మందికి తెలియదు. జనరల్గా మనం ట్రాన్స్జెండర్స్ అనగానే పక్కన పెట్టేస్తాం, ఎవరు దగ్గరికి రాలేము, వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహం కూడా అందించాం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే వీళ్ళందరూ ఎక్కువ బైకింగ్ చేస్తారు ట్రాన్స్జెండర్స్. జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అక్కడ కనిపించినప్పుడు మనమే వాళ్ళని దగ్గరికి రానికుండా విసుకొని చెప్తాము అన్నమాట. ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా, ఇలా ఎందుకు అడుగుకుంటారు ఎందుకు అని. కానీ అదే
తిరిగి మన ఉద్యోగం అడిగితే ఇవ్వగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎంతమంది ముందుకు వచ్చి ట్రాన్స్జెండర్స్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ బతకమని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ ఉద్యోగాన్ని కల్పించడం చాలా కష్టం. సో వాళ్ళకి కూడా ఇప్పుడు మనం వాళ్ళకి ఏమి హెల్ప్ చేయము, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వము. మరి వాళ్ళు ఎలా బతకాలి? బతకడం అయితే కంపల్సరీగా వాళ్ళు కొన్ని అంటే కొత్త జెనెటికల్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో వాళ్ళ బయోలాజికల్ చేంజెస్ కానీ వీటన్నిటి వల్ల వాళ్ళు ట్రాన్స్జెండర్స్గా మారడం జరుగుతుంది. ఎవరు ట్రాన్స్జెండర్స్ అయితే ఉంటారు కదా, సో అది మనం అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అది అర్థం చేసుకొని వాళ్ళకి కూడా మనం తగినంత ప్రోత్సాహం సహకారం అందిస్తే వాళ్ళు కూడా మనలాగే జనజీవన శ్రవంతిలో ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గరనే మనం ఫస్ట్ అల్కాటి ఫస్ట్ అవుట్ సోర్సింగ్ సబార్డినేట్గా ఫస్ట్ జాబ్ ఇచ్చాము. ఆ తర్వాత ఇక ముందు కూడా మన దగ్గర ఏమన్నా వేకెన్సీస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇప్పుడు హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. సో మీ ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ ఈ 30th లాస్ట్ డేట్. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్లై చేసుకొని చదివి ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వస్తే ఒక ఆపర్చునిటీ వస్తుంది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేస్తారు. కాబట్టి ఇది కూడా మీరు అందరికీ షేర్ చేయండి. ఐ థింక్ 30th or 31st ఇస్ ద లాస్ట్ డేట్. ఈలోపు అప్లై చేసుకుంటే చాలామంది మీలో కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో ఒక అవకాశం ప్రయత్నించడంలో తప్ప ఉద్యోగం తెచ్చుకుంటే దే విల్ బి ఇన్స్పిరేషన్ టు మెనీ. ఇప్పుడు మా అల్కనం లక్ష్మీని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు. అట్లాగే రెగ్యులర్ పొజిషన్స్లోకి వస్తాయి. మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇలాంటి లైఫ్ స్టైల్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏదైనా వాళ్ళకున్న రైట్స్ అవన్నీ అందరికీ పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి ఈ ప్రోగ్రామ్ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను. అలాగే నేను కమ్యూనిటీ మీడియేటర్స్ కానీ అంటే మన పిఎల్పీస్ ల్యాడ్స్ వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన వంతు సహకారం వాళ్ళకి అందిద్దాం. వీళ్ళకి ఉన్న రైట్స్ కాబట్టి మీరు కనుక అర్థం చేసుకుంటే మీకు ఎక్కడ వాళ్ళు తారసపడినా మనం వాళ్ళకి చెప్పి ఒక సరైన మార్గంలో అంటే మార్గదర్శకాలు ఇచ్చి సరైన మార్గంలో నడిపించే అవకాశం కూడా మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ పబ్లిక్లో మమైకమై ఉంటారు, మిమ్మల్ని ఎక్కువ మంది అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వీటి గురించి మంచి అవగాహనతో వెళ్ళి ఇంకా వాళ్ళకి వీలైనంత మంచి చేయాలని కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో మా కమ్యూనిటీలో తప్పకుండా చదువుకున్న వాళ్ళకి పాస్ చేసి చాలా మందిని వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు నిలబడేలాగా మేము ప్రోత్సహిస్తాము. ఆ విషయం వాళ్ళందరికీ చేర్చిస్తాము. అలాగే ప్రెసిడెంట్ అండ్ బార్ అసోసియేషన్ నిజామాబాద్ అడ్వకేట్ జగన్మోహన్ సార్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఎల్జీబీటీఐ కమ్యూనిటీ ఏదైతే ఒక ప్రత్యేక లక్షణాలతో జన్మించిన వారి కమ్యూనిటీకి లీగల్ సర్వీసెస్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ వారికి ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుజాత గారికి, అట్లాగే ఫైనల్ అడ్వకేట్స్కి మరియు ల్యాండ్ సర్టిఫికేట్స్కి కార్యక్రమాన్ని ట్రాన్స్జెండర్స్ మిగతా వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఎల్జీబీటీ కమ్యూనిటీ అనేది ప్రత్యేకంగా గుర్తింపు పొంది ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే మన భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉంటుంది, ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉన్నాయి. వాటి ఆధారంగా మనం జీవనం సాధించాలా, సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాధించడం కోసం మనమందరం కూడా కలిసి ఒక కమ్యూనిటీని వివక్ష లేకుండా ఏదైతే ట్రాన్స్జెండర్ చేస్తామో వారు జన్మత కొన్ని విలక్షణమైన లక్షణాలతో జన్మించుకున్నది వారికి సమాన హక్కులు ఉంటే సమాజంలో అందరితో సమానంగా ఉండి ఒక ఉన్నతమైన జీవనాన్ని గడిపేందుకు ఇవాళ ఈ యొక్క కమ్యూనిటీకి అవకాశం కల్పిస్తుంది. విధంగా చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వారికి సమాన హక్కులు ఉంటే వారు కూడా మనలాగే జీవించాలని చెప్పి ఇవ్వడం. అందులో భాగంగానే కార్యక్రమం చేస్తుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్కి
నిజామాబాద్ నగరంలో ఉద్యోగాలు ఇచ్చి మనం ఒక ప్రత్యేక కార్యక్రమం ఆదాయ వారికి అనేక రకాల ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఏదైతే ఇవాళ రాజ్యాంగం కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ మనం సహకారం అందించి మనం కూడా సొసైటీలో వారి సమానంగా జీవించాలా, ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఆధారంగా మనం కూడా ఏదైతే లీగల్ సర్వీసెస్ వారికి అందించి ఏదైతే స్ఫూర్తితో రాజ్యాంగ స్ఫూర్తితో మనం అందరం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన లీగల్ సర్వీస్ అథారిటీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ గురించి మీకు సాఫీ ఆర్గనైజేషన్ నుండి ఒడిశా నుండి సార్ వాళ్ళు వచ్చారు. సార్ పేరు ప్రోగ్రామ్ రీజనల్ స్పెషలిస్ట్, పేరు వచ్చేసి అమిత్ ప్రసాద్ బిసోయి. సార్ సాఫీ ఆర్గనైజేషన్లో 9 స్టేట్స్ వాళ్ళతోటి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఆ సార్ వాళ్ళు. సో సార్ వాళ్ళు ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ కమ్. My name is Amit Bisoi and I'm a homosexual gender fluid person and I'm from Odisha and I work in Sati for past 5 to 6 years, formally 1.5 years and कौन से language में before साथ कौन से language में बात कर सकते हो comfortability है? हिंदी, इंग्लिश, तेलुगु फिर तो तेलुगु में ज़्यादा प्रॉब्लम, हिंदी चलेगा, ठीक है। तो मैं साथी नाम के एक संस्था से आया हूँ एंड हम नेहा और मैं दोनों ही साथी पे काम करते हैं। तो साथी अगर आप देखेंगे स्टैंड करता है सॉलिडरिटी एंड एक्शन अगेंस्ट दी HIV इन्फेक्शन इन इंडिया एंड हम 2002 से चेन्नई में बेस्ड हैं एंड हमारे इंडिया में 6 ऑफिसेस हैं एंड हमारा मेजर काम है हम HIV के ऊपर काम करते हैं, ट्यूबरकुलोसिस के ऊपर काम करते हैं, अदर हेल्थ रिलेटेड इश्यूज के ऊपर काम करते हैं। उसके अलावा हम LGBTIQ+ कम्युनिटी के साथ बहुत ही मतलब नज़दीकी से काम करते हैं, उनके हेल्थ के ऊपर, लीगल सर्विसेज के ऊपर, उनके एम्प्लॉयमेंट लाइवलीहुड के ऊपर एंड एजुकेशन रिलेटेड इश्यूज के ऊपर काम करते हैं एंड सो अभी मैडम को जाना पड़ेगा. सो थैंक यू सो मच मैडम फॉर जॉइनिंग एंड अलाउइंग अस टू कंडक्ट दिस सेशन and we are very grateful to you for your services. Thank you, sir. I hope they will go out with some input from this program. But it is better if you can explain them in Hindi. Many of people know is well acquainted with Hindi. If it is in Telugu also, that is fine. But I think it is not possible for you to. You can speak Telugu. Hindi is better. Everyone knows Hindi. If possible, I will join in the community stage. Sure. Thank you. उड़ीसा में मणिपुर में जो लीगल सर्विस अथॉरिटी के साथ लीगल एक्टिविटी हेल्प करते हैं वो ओवरऑल LGBT कम्युनिटी के लिए एंड जो भुवनेश्वर उड़ीसा में जो हमारा लीगल एक्टिविटी वो सिर्फ ट्रांसजेंडर पर्सन के लिए बट हम टोटली LGBT कम्युनिटी को सर्विस देते हैं उसके माध्यम से एंड एक और संस्था जो है हमारे साथ यहाँ पे काम करती है उसका नाम है स्टार. तो स्टार का फुल फॉर्म ये है सोसाइटी फॉर ट्रांसजेंडर एक्शन एंड राइट्स. तो ये एक कम्युनिटी बेस्ड ऑर्गेनाइजेशन है. एक कम्युनिटी के लोगों ने मिला के एक संस्था ओपन किया है 2019 में हैदराबाद में उसका ऑफिस है. वो कम्युनिटी है ट्रांस मस्कुलिन इंडिविजुअल ट्रांस मेन का. ट्रांस मेन कौन है, ट्रांस वुमेन कौन है, मैं आपको चुनाव की बातचीत के दौरान बोलूँगा. तो ट्रांस मेन व्यक्तियों के द्वारा एक संस्था बनाई गई है स्टार ऑर्गेनाइजेशन करके जो कि साथी के साथ बहुत ही क्लोजली काम करते हैं. हमारा एक प्रोजेक्ट चल रहा है विस्तारा करके. तो ये प्रोजेक्ट का मोटिव ये है कि हम LGBTIQ कम्युनिटी के जो लोग सेक्सुअल एंड जेंडर माइनॉरिटी कम्युनिटी इंडिविजुअल्स हैं तो उनका नेटवर्किंग हम कैसे सारे लोगों के पास पहुंचा सके, उनके साथ जो भी प्रॉब्लम्स हो रहे हैं ग्राउंड लेवल पे रूट लेवल पे उसको हम डेटा कलेक्ट करते हैं, एविडेंस कलेक्ट करते हैं एंड उसको हम जाके डिफरेंट स्टेक होल्डर्स के पास प्रेजेंट करते हैं. जैसे कि हेल्थ केयर में हॉस्पिटल्स के साथ, लीगल सर्विसेज में पुलिस इन्फोर्समेंट एजेंसीज के साथ, DLSS के साथ, SSS के साथ एंड ऑल्सो अदर एजुकेशनल इंस्टीट्यूशन पे जाके हम उनको सेंसिटाइज करते हैं, ओरिएंट करते हैं कि कैसे वो अपने संस्था को एक अफर्मेटिव संस्था बना सके ताकि उसमें सब कुछ इंक्लूसिव हो सके.
तो जब